హాయ్ గాయ్స్, నేను సంధ్య. మీరెప్పుడైనా ఒక వివాహిత స్త్రీ మీ వైపు ప్రత్యేకంగా చూస్తున్నట్టు మీతో మాట్లాడేటప్పుడు ఆమె కళ్లలో ఏదో ఒక లోతైన భావం కనిపించిందా? ఆమె నవ్వు కొంచెం ఎక్కువసేపు నిలిచిపోయిందా? లేదా ఆమె మీతో మాట్లాడేటప్పుడు తన గురించి, తన హృదయపు లోతుల గురించి నెమ్మదిగా తెరవడం మొదలుపెట్టిందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈరోజు నేను మీకు చెప్పబోయేది చాలా సూక్ష్మమైన, చాలా లోతైన ఒక స్త్రీ హృదయం నుంచి వచ్చే 5 మంత్ర సంకేతాలు. వీటిని అర్థం చేసుకుంటే మీరు ఆమె మనసులోకి ప్రవేశించే తాళంచెవి కనుగొంటారు. కానీ గుర్తుంచుకోండి, ఇది కేవలం ఆకర్షణ మాత్రమే కాదు, హృదయాల మధ్య ఏర్పడే ఒక లోతైన అనుసంధానం గురించి. మానవ మనస్సు చాలా రహస్యమైనది. మరి ఒక స్త్రీ మనసు అంటే అది మరింత లోతైన సముద్రం. వివాహం ఒక అందమైన సామాజిక బంధం, కానీ కొన్నిసార్లు హృదయం ఆ బంధంలో కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. ఇంట్లో అన్నీ ఉన్నా ఆమె అంతరంగంలో ఒక చిన్న ఖాళీ మిగిలిపోతుంది. ఆ ఖాళీని అర్థం చేసుకునే, ఆమెను నిజంగా చూడగలిగే వ్యక్తివైపు ఆమె ఆకర్షణ పెరుగుతుంది. కాని ఆమె ఎప్పుడూ సూటిగా చెప్పదు. ఆమె సంకేతాలిస్తుంది, చాలా మధురమైన, సూక్ష్మమైన సంకేతాలు. నేను చెప్పే ఈ 5 సంకేతాలు గమనిస్తే మీరు ఆమె హృదయం ఏమి చెప్పాలనుకుంటోందో అర్థం చేసుకుంటారు. మొదటి సంకేతం, వ్యక్తిగత లోతులు పంచుకోవడం. ఆమె తన వివాహిత జీవితం గురించి, భర్తతో ఉన్న చిన్న చిన్న అసంతృప్తుల గురించి, తన ఒంటరితనం గురించి మీతో నెమ్మదిగా చెప్పడం మొదలుపెడితే అది సాధారణ సంభాషణ కాదు ప్రియులారా. ఆమె తన హృదయ తలుపులు మీకు తెరుస్తోంది. ఆమె మిమ్మల్ని తన భావోద్వేగ ప్రపంచంలోకి ఆహ్వానిస్తోంది. ఆమె మిమ్మల్ని పోలికల త్రాసుపై ఉంచి చూస్తోంది. ఈ వ్యక్తి నన్ను నిజంగా అర్థం చేసుకోగలడా? రెండవ సంకేతం, సమయం మరియు ప్రాధాన్యత. ఆమెకు ఇంటి బాధ్యతలు, కుటుంబం, ఎన్నో పనులున్నప్పటికీ మీ సందేశాలకు వెంటనే రిప్లై ఇవ్వడం, మీతో మాట్లాడ్డానికి తన సమయం కేటాయించడం, ఇది చాలా పెద్ద సంకేతం. ఒక స్త్రీ తన హృదయం పెట్టుబడి పెట్టిన వ్యక్తికి మాత్రమే ఇలా సమయమిస్తుంది. మీరు ఆమె మానసిక ప్రపంచంలో ఒక ముఖ్యమైన స్థానం సంపాదించుకున్నారని అర్థం. మూడవ సంకేతం, శరీర భాష మరియు శక్తి మార్పు. మీ సమక్షంలో ఆమె స్వరం మారిపోవడం, కొంచెం మెత్తగా, మధురంగా మారడం, మీ పక్కన కూర్చున్నప్పుడు కొంచెం సౌకర్యంగా, సహజంగా ఉండడం, మీకోసం ప్రత్యేకంగా అందంగా అలంకరించుకోవడం, ఇవన్నీ ఆమె లోపలి ఆకర్షణను చూపిస్తాయి. ఆమె మిమ్మల్ని కేవలం చూడాలనుకోవడం లేదు, ఆమె మిమ్మల్ని అనుభవించాలనుకుంటోంది. నాలుగవ సంకేతం, స్వాధీనక మరియు చిన్న అసూయ. మీరు వేరొక స్త్రీ గురించి మాట్లాడినప్పుడు ఆమె కొంచెం మౌనంగా మారిపోతే, విషయం మర్చేస్తే లేదా ఆమె ముఖంలో చిన్న అసౌకర్యం కనిపిస్తే అది స్వాధీనభావం. ఆమె మిమ్మల్ని తన భావోద్వేగ ప్రపంచంలో భాగం చేసిందని అర్థం. ఐదవ సంకేతం, ఏకాంతం కోరడం. ఆమె సమాజ భయాలు, పరువు గురించి ఆలోచిస్తూ కూడా మిమ్మల్ని ఒంటరిగా కలవాలని చెప్పడం లేదా భవిష్యత్తులో మీతో గడపాలని ఊహించుకోవడం, ఇది అతి లోతైన సంకేతం. ఆమె లోపలితాను ఒక ముఖ్యమైన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. ప్రియులారా, ఆకర్షణ అనేది చాలా అందమైనది. కానీ ఆకర్షణ మరియు సంబంధం రెండూ వేర్వేరు విషయాలు. చాలాసార్లు ఇది భావోద్వేగ ఆకలి నుంచి పుడుతుంది. ఆమెకు సంతోషం కావాలి, అవగాహన కావాలి, కేవలం పలాయనం కాదు. మీరు నిజమైన పురుషుడైతే ఆమె హృదయాన్ని గౌరవంగా చూడండి. ఆమెను అబద్ధాల వైపు నడిపించకండి. ఆమె సంతోషంగా లేకపోతే ఆమెకు సరైన మార్గం చూపించడం మీ బాధ్యత. క్షణిక ఉత్సాహం కంటే దీర్ఘకాలిక గౌరవం ఎప్పుడూ పెద్దది. ఇది మీ జీవితంలో ఏదైనా మార్పు తెచ్చిందా? మీ అనుభవాలు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హృదయస్పృశి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సంధ్య, మీ అందరి హృదయాల్లో కలిసి ఉంటాను. టేక్ కేర్, మళ్ళీ కలుద్దాం.